మనము క్రింది క్లాసులో ప్రణాళిక సంఘం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రణాళిక సంఘ స్థానంలో వచ్చినటువంటి నీతి ఆయోగ్ ఆవిర్భావం ఏ విధంగా జరిగింది, నీతి ఆయోగ్ పునాదులు ఏ విధంగా పడ్డాయనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే నీతి ఆయోగ్ విషయాన్ని తెలుసుకునే ముందుగా ప్రణాళిక సంఘంలో ఒక అంశాన్ని మనం మర్చిపోవడం జరిగింది. అదే ఎన్డీసీ, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, జాతీయ అభివృద్ధి మండలి. చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఏర్పడింది అనేది 1952లో ఏర్పడింది. ఈ జాతీయ అభివృద్ధి మండలిలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి, తాత్కాలిక అధ్యక్షులు, శాశ్వత ఆహ్వానితులు అందరూ ఇందులో సభ్యులుగా ఉంటారు. దీని యొక్క పాత్ర ఏమిటంటే ప్రణాళిక సంఘం రచించినటువంటి ప్రణాళికను ఎన్డీసీ అనేది ఆమోదించారు. ఎన్డీసీ అనేది ఆమోదిస్తేనే ప్రణాళిక సంఘానికి ప్రాధాన్యత ఉంటుంది. కావున ఎన్డీసీ చాలా కీలక పాత్ర అనేది పోషించడం జరిగింది. ఈ ఎన్డీసీని నీతి ఆయోగ్లో పాలక మండలిగా మార్పు చెందడం జరిగింది. గవర్నింగ్ బాడీగా మార్పు చెందడం అనేది జరిగింది. ఈ యొక్క ఎన్డీసీ రద్దయి దాని స్థానంలో పాలక మండలి, గవర్నింగ్ బాడీగా మారడం అనేది జరిగింది. అయితే నీతి ఆయోగ్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే నీతి ఆయోగ్కి నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత పునాదులు పడ్డాయనేది సత్యం. కాకపోతే అప్పటికంటే ముందుగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఉన్న సమయంలో 2014లో ప్రణాళిక సంఘం యొక్క చివరి సమావేశంలో అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు ప్రణాళిక సంఘాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ఆ యొక్క సమావేశంలో ఆయన నొక్కి ఒప్పారించడం అనేది జరిగింది. ఆ సమయంలో 2014 ఫిబ్రవరిలో ఒక కమిటీ కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. 2014 ఫిబ్రవరిలో అజయ్ చెబ్బర్ చాలా ఇంపార్టెంట్. 2014 ఫిబ్రవరిలో అజయ్ చెబ్బర్ అధ్యక్షతన ఒక కమిటీని 2014 ఫిబ్రవరిలో అజయ్ చెబ్బర్ అనే ఆర్థికవేత్త అధ్యక్షతన ఒక కమిటీని అనేది నియమించడం జరిగింది. అప్పటి యూపీఏ ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ తన యొక్క రిపోర్ట్ను 2014 మే 29న ఎన్డీఏ ప్రభుత్వానికి, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ ప్రభుత్వానికి 2014 మే 29న అజయ్ చెబ్బర్ కమిటీ తన యొక్క నివేదికని సమర్పించడం జరిగింది. తన యొక్క నివేదికలో ఏం చెప్పిందంటే ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో పాలసీ కమిషన్ తీసుకురావాలని సిఫార్సు చేసింది. ఏమని చెప్పింది? ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి పాలసీ కమిషన్ తీసుకురావాలని సిఫార్సు చేసింది. అదేవిధంగా ఇంకొక విధంగా చైనా దేశంలో అమలు చేయబడుతున్న ఎన్డీఆర్సీ, నేషనల్ డెవలప్మెంట్ రిఫార్మ్స్ కమిషన్, ఎన్డీఆర్సీ చైనా దేశంలో అమలు చేయబడుతున్న ఎన్డీఆర్సీ, నేషనల్ డెవలప్మెంట్ రిఫార్మ్స్ కమిషన్ ని, అటువంటి కమిషన్ ని తీసుకురావాలని అజయ్ చెబ్బర్ కమిటీ నివేదించడం జరిగింది. వారి నివేదికను పరిగణలోకి తీసుకుని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే 2014 ఆగస్టు 11వ తారీఖున ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయడం జరిగింది. ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ప్రణాళిక సంఘాన్ని రద్దు చేశారండి? 2014 ఆగస్టు 13. 2014 ఆగస్టు 13న ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి 2015 జనవరి 1న నీతి ఆయోగ్ 2015 జనవరి 1న నీతి ఆయోగ్. అసలు నీతి ఆయోగ్ అంటే ఏంటండి? నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, జాతీయ పరివర్తనకు జాతీయ సంస్థ, భారత పరివర్తనకు జాతీయ సంస్థ, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, భారత పరివర్తనకు జాతీయ సంస్థ అనే నీతి ఆయోగ్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. నీతి ఆయోగ్ అంటే హిందీలో అర్థం విధాన రూపకల్పన సంఘం. ఏంటండి? విధాన రూపకల్పన సంఘం. చాలా ఇంపార్టెంట్. విధాన రూపకల్పన సంఘం.
అయితే ఈ నీతి ఆయోగ్ని ఎందుకు ఏర్పరిచారు? ప్రణాళిక సంఘం ఉంది కదా, ప్రణాళిక సంఘం తన యొక్క విధులను నిర్వర్తిస్తుంది కదా. నీతి ఆయోగ్ ఎందుకు ఏర్పాటు చేశారంటే వారు చెప్పినటువంటి అంశం నీతి ఆయోగ్ యొక్క లక్ష్యాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రణాళిక సంఘం పైనుంచి కిందకు వస్తుందండి. అంటే దేశం యొక్క ఒక ప్రణాళికని రూపొందిస్తే రాష్ట్రానికి చెప్తుంది, రాష్ట్రం జిల్లాకు, జిల్లా మండలకు, ఆ విధంగా ప్రణాళిక సంఘం యొక్క స్ట్రక్చర్ ఉండేదండి. ఆ విధంగా కాకుండా నీతి ఆయోగ్ ఏం చేసిందంటే కింద నుంచి పైకి, క్రింది స్థాయి నుంచి పై స్థాయి, అంటే ప్రతి ఒక్క రాష్ట్రంలో అవసరాలు అనేది ఒకే విధంగా ఉండదు. ఒక రాష్ట్రానికి ఈ విధంగా ఉంటాయి, ఒక రాష్ట్రానికి ఈ అవసరాలు ఉంటాయి. ఎందుకంటే ఆ రాష్ట్రాలకు అవసరాలకు అనుగుణంగా ఏ యొక్క క్రింద నుంచి పై స్థాయికి అనే ఉద్దేశంతో ఈ నీతి ఆయోగ్ అనేది ఏర్పడడం అనేది జరిగింది. ఈ విధంగా నీతి ఆయోగ్ ఏర్పడడానికి మనకు కారణం తెలుసుకున్నాం. ఏం కారణం చెప్పుకున్నామండి? ప్రణాళిక సంఘం అమలులో ఉన్నప్పుడు కేంద్రం ఒక ప్రణాళికను రచించి రాష్ట్రాలకి దాన్ని రుద్దేది. ఆ విధంగా కాకుండా ఇప్పుడు రాష్ట్రాలు స్వయంగా తమ యొక్క భాగస్వామ్యాన్ని నీతి ఆయోగ్లో పాల్పంచుకుంటున్నాయి. అందువలన ప్రణాళిక సంఘం కంటే నీతి ఆయోగ్ మంచిదిగా మనం భావించవచ్చు. అయితే ఇన్నాళ్ళు సాగినటువంటి ఆదేశ సిద్ధాంతాలను పక్కన పెట్టి సమాఖ్య స్ఫూర్తికి నీతి ఆయోగ్ నిలిచిందని అనడంలో అతిశయోక్తి లేదండి. ఎందుకంటే మన దేశం సమాఖ్య అనే పదం భారత రాజ్యాంగంలో లేనప్పటికీ సమాఖ్య స్ఫూర్తితో మన దేశం నడుస్తున్నది. కావున సమాఖ్య స్ఫూర్తి అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేవి సమాఖ్యంగా, అంటే ఒకరిపై ఒకరు పెత్తనం చలాయించకుండా ఎవరికి వారుగా, ఎవరి అవసరాలకు వారుగా అనుగుణంగా నడవాలి. ఆ విధంగా సమాఖ్య స్ఫూర్తికి బెస్ట్ ఉదాహరణగా అమెరికాని చెప్పవచ్చు. అయితే ఇక్కడ సమాఖ్య స్ఫూర్తికి నీతి ఆయోగ్ అనేది పునాదులు వేసిందని చెప్పవచ్చు. ఆ విధంగా నీతి ఆయోగ్ ఏర్పడడం అనేది జరిగింది. నీతి ఆయోగ్లో ఎవరెవరు ఉంటారంటే నీతి ఆయోగ్ అధ్యక్షుడు, మనం ప్రణాళిక సంఘం అధ్యక్షుడు ఎవరని చెప్పుకున్నాం? ప్రధానమంత్రి. ఎవరైతే దానికి నీతి ఆయోగ్ కూడా ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడు ఎవరన్నాము? ప్రధానమంత్రి. ఎవరైతే ఆయనే అధ్యక్షుడు అవుతారు. అదేవిధంగా నీతి ఆయోగ్ కూడా ప్రధానమంత్రి ఎవరైతే దానికి కూడా నీతి ఆయోగ్ ఆయనే అధ్యక్షుడిగా ఉంటారు. కాబట్టి మొట్టమొదటి నీతి ఆయోగ్ అధ్యక్షుడు ఎవరంటే నరేంద్ర మోదీ గారు. మొట్టమొదటి ఉపాధ్యక్షుడిని చూసుకున్నట్లయితే అమెరికా ఆర్థికవేత్త అయినటువంటి అరవింద్ పనగారియా గారు మొట్టమొదటి ఉపాధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. అయితే నీతి ఆయోగ్ ప్రస్తుత ఉపాధ్యక్షుడిని తీసుకున్నట్లయితే సుమన్ బేరీ గారండి. ప్రస్తుత నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా మనము కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్ని జత చేసుకుంటూ మన యొక్క ప్రిపరేషన్ ఉన్నట్లయితే ఎటువంటి ప్రశ్న ఇచ్చినా మనం పెట్టే అవకాశం ఉంటుంది, తప్పు చేసే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అయితే నీతి ఆయోగ్ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు చూసుకున్నాం. అయితే గవర్నింగ్ బాడీలో పాలక మండలిలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారంటే నీతి ఆయోగ్ పాలక మండలిలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత గవర్నర్లు, ప్రత్యేక ఆహ్వానితులు, శాశ్వత ఆహ్వానితులు, తాత్కాలిక ఆహ్వానితులు, ఈ విధంగా నీతి ఆయోగ్లో కూడా ఒక గవర్నింగ్ బాడీ ఉంటుందండి. రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారు. కావున కేంద్రపాలిత లెఫ్టినెంట్ గవర్నర్లు శాసనసభలు కలిగినటువంటి ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం అవ్వచ్చు. అయితే నీతి ఆయోగ్ ఏ విధంగా ఏర్పడింది, దాని యొక్క అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్షుడు, ప్రస్తుత ఉపాధ్యక్షుడు అన్నీ తెలుసుకున్నాం. అయితే నీతి ఆయోగ్ యొక్క నినాదం చాలా ఇంపార్టెంట్. సబ్కా సాత్ సబ్కా వికాస్. నీతి ఆయోగ్ యొక్క నినాదం సబ్కా సాత్ సబ్కా వికాస్. చాలా ఇంపార్టెంట్ అండి. నీతి ఆయోగ్ యొక్క నినాదం సబ్కా సాత్ సబ్కా వికాస్. అందరితో కలిసి అందరి అభివృద్ధి సాధించుటకు. అందరితో కలిసి అందరి అభివృద్ధి సాధించుటకు ఇది ప్రధాన నినాదం. అదేవిధంగా నీతి ఆయోగ్ ఆయా కాలాలకు అనుగుణంగా రీజనింగ్ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాయి. రీజనింగ్ కౌన్సిల్లు ఎప్పుడు ఏర్పాటు చేస్తాయంటే 2 లేదా 3 రాష్ట్రాలకు, 1 లేదా 2 రాష్ట్రాలకు మధ్యన ఏదైనా ఒక అంశంలో వివాదం ఉన్నప్పుడు ఆ వివాదాన్ని పరిష్కరించడం కొరకు ఒక రీజనల్ కౌన్సిల్ని, రీజనల్ మండలిని ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందండి. ఆ ప్రాంతీయ మండలిని అధ్యక్షుడిని ఎవరు నియమిస్తారంటే నీతి ఆయోగ్ యొక్క అధ్యక్షుడు అయినటువంటి ప్రధానమంత్రి నియమించడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా మనము ఇంతకుముందే తెలుసుకున్నాం, ఎన్డీసీ స్థానంలో గవర్నింగ్ కౌన్సిల్
ఏర్పడింది అనేది చెప్పాం. ఆ గవర్నింగ్ కౌన్సిల్లో ఎవరెవరు ఉంటారనేది కూడా తెలుసుకోవడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు నీతి ఆయోగ్ యొక్క మొట్టమొదటి సమావేశం ఎప్పుడు జరిగింది అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. 2015 ఫిబ్రవరి 8న 2015 ఫిబ్రవరి 8న నీతి ఆయోగ్ యొక్క గవర్నింగ్ బాడీ సమావేశం అనేది జరగడం అనేది జరిగిందండి. ఎందుకంటే ఈ యొక్క మొదటి సమావేశానికి ఉన్న ప్రాధాన్యత ఎందుకంటే మనం తెలుసుకోవాలి. దాని ప్రాధాన్యత తెలుసుకునేటువంటి కంటే ముందుగా నీతి ఆయోగ్ అనేది ఆయా కాలాలకు అనుగుణంగా రిపోర్టులని విడుదల చేస్తుంటది. ఆ రిపోర్టులు కూడా మనం పరిశీలించుకోవాలి. ముందుగా 2015 ఫిబ్రవరి 8న నీతి ఆయోగ్ పాలక మండలి యొక్క మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది అన్నామండి? 2015 ఫిబ్రవరి 8. 2015 ఫిబ్రవరి 8న జరిగేటువంటి నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ప్రధానంగా తీసుకున్నటువంటి 2 నిర్ణయాలు మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందండి. ఈ సమావేశంలో 3 ఉపసంఘాలని 2 టాస్క్ ఫోర్సులు నియమించడం అనేది జరిగిందండి. కొద్దిగా ఇంపార్టెంట్ ఇవి. 3 ఉపసంఘాలని 2 టాస్క్ ఫోర్సుల్ని నియమించడం అనేది జరిగిందండి. అయితే ఆ 3 ఉపసంఘాలను ఒకసారి పరిశీలించినట్లయితే మొదటి ఉపసంఘం కేంద్ర ప్రాయోజిత పథకాలపైన CSS సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కేంద్ర ప్రాయోజిత పథకాలపైన అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని దీని యొక్క కన్వీనర్ ప్రణాళిక సంఘం కేంద్ర ప్రాయోజిత పథకాల యొక్క కన్వీనర్గా అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ కన్వీనర్గా నియమించడం అనేది జరిగిందండి. ఈ యొక్క కమిటీ కంటే ముందుగానే 2011లో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కేంద్ర ప్రాయోజిత పథకాలపైన ఒక కమిటీని వేయడం జరిగింది. బీకే చతుర్వేది కమిటీ. ఇది కూడా కొద్దిగా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. 2011లో CSS కేంద్ర ప్రాయోజిత పథకాలపైన బీకే చతుర్వేది కమిటీని నియమించడం అనేది జరిగిందండి. ఈ విధంగా మొదటి ఉపసంఘమైనటువంటి కేంద్ర ప్రాయోజిత పథకాలపైన శివరాజ్ సింగ్ చౌహాన్ తర్వాత స్వచ్ఛ భారత్ పైన ఒక ఉపసంఘాన్ని నియమించడం అనేది జరిగింది. స్వచ్ఛ భారత్ ఉపసంఘము ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు కన్వీనర్గా నియమించడం అనేది జరిగిందండి. 3వ ఉపసంఘం తీసుకున్నట్లయితే నైపుణ్యాభివృద్ధి ఉపసంఘం అండి. నైపుణ్యాభివృద్ధి ఉపసంఘానికి అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి అయినటువంటి అమరేంద్ర సింగ్ కన్వీనర్గా నియమించడం అనేది జరిగిందండి. అదేవిధంగా 2 టాస్క్ ఫోర్సులను చూసినట్లయితే వ్యవసాయ అభివృద్ధి టాస్క్ ఫోర్స్ ఒకటి, పేదరిక నిర్మూలనపై టాస్క్ ఫోర్స్ ఒకటండి. ఈ యొక్క టాస్క్ ఫోర్సులకి కన్వీనర్గా అప్పటి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అయినటువంటి అరవింద్ పనగారియా గారిని నియమించడం జరిగిందండి. ఈ యొక్క 5 అంశాలు కొద్దిగా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఈ విధంగా నీతి ఆయోగ్ మొదటి సమావేశం జరిగి ఇప్పటికీ సమావేశాలు జరుగుతూ ఆ కాలానికి అనుగుణంగా నీతి ఆయోగ్ అనేది చాలా రిపోర్ట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ రిపోర్ట్లు రాబోయే కొన్ని వీడియోస్లో మనం కొన్ని రిపోర్ట్స్ పరిశీలించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా నీతి ఆయోగ్ అనేది ఏర్పడడం అనేది జరిగింది. నీతి ఆయోగ్ యొక్క విధులు కానీ నీతి ఆయోగ్ యొక్క లక్ష్యాలు కానీ ఆ విధంగా ఉండడం అనేది జరుగుతుంది. పెద్ద మార్పు ఏమీ లేదండి. ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ వచ్చింది. పైనుంచి కిందకు ఉండేది ప్రణాళిక సంఘం, నీతి ఆయోగ్ కింద నుంచి పైకి. అంటే అందరితో కలిసి మన యొక్క అవసరాలకు అనుగుణంగా అందరూ కలిసి ఒక ప్రణాళికను రూపొందించి ఒక పథకం అవ్వచ్చు, ఏ ఒక్క విషయమైనా మన యొక్క రిక్వైర్మెంట్స్ కేంద్రానికి తెలియజేసి ఆవశ్యకత కల్పించిందని చెప్పడంలో అతిశయోక్తి లేదండి. ఈ విధంగా నీతి ఆయోగ్ని ప్రణాళిక సంఘం మొదటి అంశంలో తెలుసుకున్నాం, నీతి ఆయోగ్ ఇప్పుడు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. ఈ యొక్క అంశాన్ని కొత్తగా చూసినటువంటి మా యూట్యూబ్ ఛానల్ అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క లెసన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ యొక్క తోటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వారికి ఈ యొక్క అంశాలు ఉపయోగపడతాయి కావున మీరు ఈ యొక్క అంశాలు వినమని వాళ్ళకి చెబుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్.